ఇవాళ ఎపిసోడ్‌లో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీ మూమెంట్ ఏమనిపించింది అంటే, ఆ ఫస్ట్‌లో జరిగిన భరణి తల ఒత్తడం దివ్యకి, సుమన్ శెట్టి వచ్చి నించోవడం మధ్యలో అదేం నాకు ఫన్నీగా అనిపియలేదు. నాకు చాలా అనాయింగ్‌గా అనిపించింది లిటరల్‌గా. కామెడీ కూడా చాలా ఫోర్స్‌డ్‌గా అనిపించింది. నాకు బెస్ట్ ఫన్నీ మూమెంట్ ఏంటి అంటే, సంజనాకి రితు గొడవ అవుతుంది ఫస్ట్ టాస్క్. అదే బుట్టలో బంతెయ్యాలి అన్న టాస్క్‌లో గొడవ అవుతున్నప్పుడు, నా స్ట్రాటజీ గురించి చెప్పడానికి నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవరు నువ్వు ఆఫ్టర్ ఆల్ అని ఒక సంజన ఒక డైలాగ్ వేసింది. వెంటనే రితు తిరిగి నేను ఆఫ్టర్ ఆల్ కాదు. ఆఫ్టర్ ఆల్ కాదు నేను. ఆఫ్టర్ ఆల్ బూఫ్టర్ ఆల్ అనకండి అంటున్నప్పుడు నాకు ఒక ఐకానిక్ డైలాగ్ గుర్తొచ్చింది. అదేంటంటే ఇది. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఈ డైలాగ్ గుర్తొచ్చింది లిటరల్‌గాను. మీకు కూడా ఈ డైలాగ్ గుర్తొచ్చింది అంటే కింద కమెంట్స్‌లో చెప్పండి. ఎనీవేస్ ఇవాళ ఎపిసోడ్ అయితే నాకు బాగా ఎంటర్‌టైనింగ్ అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్‌లో కొంచెం మసాలా ఉంది. మసాలా ఇన్ ద సెన్స్ లైక్ లాస్ట్‌లో కళ్యాణ్ ఇచ్చాడు కదా డెసిషన్. ఆ డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల నిజంగా రచ్చ రచ్చ అయిపోయింది లిటరల్‌గాను. అండ్ ఆ టాస్క్‌లో గాని మీరు చూసుంటే చాలా డైనమిక్స్ బయటపడ్డాయి లిటరల్‌గాను. చాలా డైనమిక్స్ బయటపడ్డాయి. అండ్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదో క్లియర్‌గా అర్థమైపోద్ది లిటరల్‌గా. ఎందుకు అంటే మీరు ఆ టాస్క్ ఎవరెవరి మధ్యన, సుమన్ శెట్టి మధ్యన, సుమన్ శెట్టి అండ్ సంజన మధ్యన. ఓకే. సంజనాకి ఏంటి, షీ హ్యాస్ టు ప్రొటెక్ట్ హర్ కమాండర్ పదవి. ఎందుకంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కమాండర్గా నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఎవరు? తనుజ, సంజన, డెమాన్ పవన్ అండ్ నిఖిల్. ఓకే, వీళ్ళు నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారు? వీళ్ళల్లో మీలో ఎవరో రిస్క్లో పడతారు బాస్. రిస్క్లో పడి కానీ మీరు సేవ్ చేసుకోవాలి, మీ పొజిషన్ మీరు సేవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ టాస్క్ ఏంటి? బుట్టలో బంత్ వేయాలి. అందులో ఏంటి? తనుజ కాదు, తనుజ ఫస్ట్ రౌండ్ సేవ్ అయిపోయింది. అంటే తనుజ ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. సెకండ్ రౌండ్ నేను డెమాన్ పవన్ క్లియర్ అయిపోయాడు. థర్డ్ రౌండ్ ఏంటంటే నిఖిల్ క్లియర్. లాస్ట్లో సంజన ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళు ఉన్న ప్రజలు ఈ నలుగురు ప్రజలు ఎవరు? మన సుమన్ శెట్టి, భరణి, ఎమాన్యుల్, గౌరవ్. ఇందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఓడిస్తే మీరు మీ పొజిషన్, అదే మీరు మీ రోల్, కమాండర్ అనే రోల్ మీరు దక్కించుకుంటారు, సేఫ్ గార్డ్ చేసుకుంటారు అని టాస్క్ పెట్టాడు. సో సంజన ఇందులోకి వచ్చింది. సో ఈ టాస్క్లో లిటరల్గా సంజన చాలా స్మార్ట్గా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ గారు సారీ అండి, బిగ్ బాస్ ముందే చెప్పేశాడు ఈ ఒక పెట్టి మీద ఒకటి పెట్టులు పెట్టాలి, ఎవరిది టాలెస్ట్ ఉంటే వాళ్ళు విన్ అని బిగ్ బాస్ ముందే చెప్పేశాడు. సో తనకు ముందే అర్థమైపోయింది అందరికన్నా పొట్టాడు ఎవడు, సుమన్ శెట్టి, కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది. కాకపోతే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే సుమన్ శెట్టి బాగా పర్ఫామ్ చేశాడు లిటరల్గా. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనకున్న హైట్కి లిమిటేషన్స్కి అన్ని పెట్లు వేయడం అంటే చాలా కష్టం నిజంగా. కాకపోతే ఈ మెయిన్ ఫోకస్ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? కళ్యాణ్ మీదకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ ఏంటి? సంచాలక్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బేసికల్గా ఇప్పుడు టవర్స్ ఇలాగా పెడుతున్నారు అంటే జనరల్గా ఏం చూస్తాం? ఎవరు ఎక్కువ పెట్టారు అని చూస్తాం. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ 6 ఇటు సైడ్ 6 పెట్టారంటే ఓకే, ఇద్దరు 6 పెట్టారు అంటే ఓకే. నెక్స్ట్ క్రైటీరియా ఏం చూడాలి జనరల్గా? ఎవరు ఫాస్ట్గా పెట్టారు అని చూడాలి. ఓకే, అది కూడా ఒకవేళ ఇద్దరు కరెక్ట్గా పెట్టేశారు అంటే థర్డ్ అండ్ లాస్ట్ క్రైటీరియా ఎవరిది కరెక్ట్గా ఉంది ఆ టవర్ అనేది. అంటే వితౌట్ ఎనీ కర్వ్స్, వితౌట్ ఎనీ బెండ్స్, వితౌట్ ఎనీ స్లాంట్స్ లేకుండా ఎవరు పర్ఫెక్ట్గా పెట్టారు అని చూడాలి. ఇందులో ఏమైంది? ఫస్ట్ 6 పెట్టేసింది సంజన. ఫస్ట్ 6 కారు సంజన ఫస్ట్ పెట్టేసింది. ఓకే, తర్వాత సుమన్ పెట్టాడు. సో ఫస్ట్ క్రైటీరియాలో సంజన గెలిచింది. ఈ పుట్ ఆల్ ద బాక్స్ ఫస్ట్ 6 మెజారిటీ. ఓకే, సో అందులో సంజన ఈజ్ కరెక్ట్. సెకండ్ వచ్చేసి సెకండ్ క్రైటీరియా. ఓకే, సెకండ్ క్రైటీరియా చూసుకుంటే బ్లాక్స్ ఎవరు స్ట్రైట్గా టవర్ లాగా బిల్డింగ్ లా పెట్టారు అంటే సంజనాయ్ పెట్టింది లిటర్గా. సుమన్ శెట్టి కొంచెం వాంకీగా ఉంది. అంటే కొంచెం వంగిపోయి కొంచెం ఇట్లా పడిపోయి స్లాంటింగ్గా ఉంది. అంటే మన అంబానీ ఇల్లులా ఉంది లిటరల్గాను. కొంచెం ఇలా వంకర టింకరగా ఇట్లా ఉంది. సంజనాది కొంచెం స్ట్రైట్ ఉంది, కంపారిటివ్గా స్ట్రైట్ ఉంది. సో సుమన్ శెట్టి డిడ్ నాట్ విన్ ద టాస్క్. టాస్క్ వాస్ వన్ బై సంజన అండ్ కరెక్ట్ డిసిజన్ బై కళ్యాణ్. కళ్యాణ్ కరెక్ట్ డిసిజన్ ఇచ్చాడు లిటరల్గాను. కాకపోతే కళ్యాణ్ చేసిన ఒక్క చిన్న తప్పు ఏంటంటే నేను ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తానని ముందు చెప్పుంటే బాగుండేది. అంటే ఆయన డెసిషన్ కరెక్టే. నేను 100% కళ్యాణ్ ఇచ్చిన డెసిషన్ 100% డెసిషన్ కూడా వర్డిక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ వర్డిక్ట్ ఇచ్చాడు. కాకపోతే టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం చెప్పవలసింది, గైస్
నేను కన్సిడర్ చెయ్యబోతున్న సినారియోస్ ఏంటంటే, ఒకవేళ మీ ఇద్దరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ పెడితే నేను కన్సిడర్ చేసి ఫస్ట్ ఎవరు ఆ, పెట్టారు, ఫస్ట్ ఎవరు హైయెస్ట్ బాక్స్ పెట్టారు, ఒకవేళ అందులో కూడా మీరు కరెక్ట్గా పెట్టేస్తే ఎవరిది కరెక్ట్గా ఉంది అని కన్సిడర్ చేస్తా అని చెప్పుంటే కళ్యాణ్కి ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదు. ఈ కరోడా లేడీస్ ఇద్దరు ఉన్నారు కదా, తనూజ అండ్ దివ్య, వీళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను. వీళ్ళు అంత ఖర్చు చేసేవారు కాదు, లిటరల్ ఖర్చు పడేసారు లిటరల్గాను. కొందరు కొన్ని మాటలు కూడా అనేసి దాని గురించి డీటెయిల్గా చెప్తా. అంత అది క్లియర్గా కళ్యాణ్ కమ్యూనికేట్ చేస్తుంటే ఆయనకి ఇంత క్రిటిసిజం వచ్చేసి లాస్ట్లో మూడ్ ఆఫ్ అయిపోయి ఒంటరిగా కూర్చుని అంత సీన్ అయ్యేది కాదు లిటరల్గాను. బట్ అది అది ఒక రకంగా కళ్యాణ్ కూడా బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే ఇద్దరు 6 పెడతారని చెప్పి ఆయన ఊహించలేదు, నేనే ఊహించలేదు. సుమన్ శెట్టి 6 పెడతాడని నేను అయితే ఊహించలేదబ్బా, నేను ఇవాళ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. సంజన సంజన కూడా పెట్టుద్ది అనుకోలేదు, ఎందుకంటే అంటే నేను ఇది లేడీస్ అని అనట్లేదు కానీ ఆమె అంత బాగా ఆడుతుందని నేను అనుకోలేదు లిటరల్గా ఈ టాస్క్. బట్ ఇద్దరు 6 పెట్టేశారు. సంజన బిల్డింగ్ కొంచెం స్ట్రైట్ ఉంది, అండ్ మోర్ ఓవర్ తను ఫస్ట్ 6 పెట్టింది. మీరు ఈ వెనక ఫోటో చూడొచ్చు లిటరల్గా, చూడండి 6 ఉన్నాయి, 1 2 3 4 5 6. సుమన్ శెట్టిది ఇంకా 6ది అప్పుడు ఎత్తుకుని వెళ్తున్నాడు ఇట్లాగా. కూలీ సినిమాలో రజనీకాంత్ ఇలా మూట మోస్తాడు కదా ఒక సీన్లో, అట్లా వేసుకెళ్తున్నాడు లిటరల్గాను. సో తను పెట్టలేదు. సో కళ్యాణ్ డెసిషన్ ఇస్ కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఎవరిది మెయిన్ ఫాల్ట్, ఎవరు బాగా నెగిటివ్ అయ్యారంటే తనూజ అండ్ దివ్య. ఫస్ట్ దివ్య గురించి మాట్లాడదాం. దివ్య పాయింట్ ఏంటి, ఫస్ట్ సుమన్ 6 పెట్టేశాడు, సో సుమన్కి 6 ఇవ్వాలి, సుమన్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద టాస్క్ అని అంటుంది లిటరల్గా. సుమన్ పెట్టలేదమ్మా, సుమన్ 6 పెట్టలేదు, సుమన్ 5 పెట్టాడు. 6ది పెట్టే లోపలే పెట్టేసింది సంజన, పెట్టేసింది. ఆమె బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తుంది లిటరల్గా. సో ఆమె పాయింట్ అక్కడ ఇన్వాలిడ్. ఈ ఒక్కచోటే కాదు, ఇది టాస్క్ అయిపోయిన తర్వాత కౌచ్లో కూర్చుని మీరు పెట్టేశారుగా, మీరే 6 పెట్టేశారు, మీకే ఇవ్వాలి విన్ను, నేను కళ్యాణ్ డెసిషన్ తప్పనట్లేదు, కాకపోతే అని ముందే కమ్యూనికేట్ చేయాలి, అయినా మీరు కూడా 6 పెట్టారు అది అని చెప్పి ఆమె అంటోంది లిటరల్గాను. అది యాక్చువల్గా తప్పు. అండ్ ఇంకొక చోట ఏంటంటే ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేసింది లిటరల్గా. అంటే సుమన్ ఆట తప్ప, అంటే సుమన్ గారు ఆట తప్ప, సుమన్ గారు ఆట తప్ప అంటున్నావా, ఇండైరెక్ట్గా ఒక రకమైన పోకింగ్. ఆమెకు ఆ బిహేవియర్ ఉంది. ఆమె లిటరల్గా కొన్ని చోట్ల పోకింగ్ బిహేవియర్ చేస్తుంది, అది ఇంతకు ముందు కూడా చూసాము, ఇవాళ కూడా చేసింది. కొంచెం ఎక్స్పోజ్ అయిపోయింది లిటరల్గా. ఈ మాట నాగార్జున గారు చెప్పారు లాస్ట్ వీక్, అమ్మా నువ్వు అది అంటే ఆయన ఇంకో కాంటెక్స్లో చెప్పారు, నువ్వు ఆట నీ గురించి ఆడు, వేరే వాళ్ళ ఓటమి గురించి ఆడకు, ఎక్స్పోజ్ అయిపోతా ఉన్నారు. ఇవాళ కొంచెం ఆవిడ ఆ నెగిటివ్ వైబ్ అరిచేయడం వల్ల కొంచెం ఎక్స్పోజ్ అయిపోయింది. దివ్య ఈజ్ అ గుడ్ గేమర్ పరంగా నేను బాగా మంచి గేమర్. మళ్ళీ చెప్తున్నా, ఉన్న గేమర్స్ ఉన్న ఆడవాళ్ళల్లో అందరిలో షీ ఈజ్ వెరీ వెరీ స్మార్టెస్ట్. ఆమె స్మార్ట్. సెకండ్ ర్యాంక్ నేను ఎవరికి ఇవ్వాలి అంటే ఇట్స్ బిట్వీన్ రితు అండ్ సంజన. థర్డ్ వచ్చేసి ఐ విల్ గివ్ ఇట్ టు మిస్ తనూజ. ఐఎమ్ సారీ, ఫ్యాన్స్ అఫెండ్ అవుతారు, బట్ ఆమె అంత గేమ్ స్మార్ట్ అని అనుకో నేను. కంపేర్ టు ఈ దివ్యతో కంపేర్ చేస్తే అంత స్మార్ట్ కాదు. సో ఇవాళ ఇందులో దివ్య బాగా నెగిటివ్ అయింది. అండ్ సెకండ్ కమ్స్ టు తనూజ. ఎప్పుడైతే కళ్యాణ్ కూడా డిఫెండ్ చేయడం మొదలుపెట్టాడో కొన్ని మాటలు అనడం మొదలుపెట్టేసింది తనూజ. అది అగైన్ నెగిటివ్ అయిపోయింది. ఆమెతో వచ్చిన ప్రాబ్లం అదే. ఆవేశం కోపంలో ఉన్నప్పుడు వేలు చూపించి చాలా పొగరుగా యారగెంట్గా ఇట్లాగా మాట్లాడుతుంది. అది నాకైతే పర్సనల్గా నచ్చదు తనూజ విషయంలో. అది కొంతమంది ఏంటంటే తన ఫ్యాన్స్ అందరూ ఏం డిఫెండ్ చేసుకుంటే షీఈ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు, కానీ కొన్ని విషయాలు చాలా పొగరు కింద వస్తుంది. అదే నాకు తనూజ విషయంలో నచ్చదు లిటరల్గాను. ఆమె ఏమంది, ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఎలా కుదురుతుంది అని ఒక మాట అంది. అండ్ ఇంకొక మాట అంది కౌచ్లో కూర్చుని, టవర్ స్ట్రైట్గా లేదంట, అక్కడ కూర్చున్న మనిషిని పెట్టిన మనిషిని చూడట్లేదు అని చెప్పింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన పెట్టాడు కదా, ఫస్ట్ ఆయన పెట్టాడు కదా, ఆయన కన్సిడర్ చేయాలి కదా, పాపం ఇంత ఉన్నాడు లిటరల్గా, ఇంత పొట్టిగా ఇంత ఉన్నాడు, ఆయన ట్రై చేసి పెట్టాడు కదా, ఆయనకి ఇచ్చేయాలంటారు. అరే ఏంట్రా ఇక్కడ రిజర్వేషన్ నడుస్తుందా అంటే, ఈ మాట అనకూడదు కానీ కొన్ని సెక్షన్ ఆఫ్ లైఫ్లో మనం రిజర్వేషన్ కోటాస్ ఉంటాయి, పలానా ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది ఆయనకి ఇచ్చేయండి అన్నట్టు. సుమన్ శెట్టి పెట్టేశాడని చెప్పేసి ఆయన కష్టపడి పొట్టోడు అంటే ఆయన పొట్టోడు, ఇంక నేనేమంటాను లిటరల్గా, ఆయన పొట్టుకున్నాడు, కష్టపడ్డాడు, పెట్టేశాడు, సో ఆయనకి ఇచ్చేయాలంటారు ఏంటి, ఈ రిజర్వేషన్ కోటా ఏంటి? ఇదంతా దీనికి రీజన్ చెప్పనా, బేసికల్లీ దే డోంట్ వాంట్ సంజన టు విన్. అది మెయిన్ మ్యాటర్. మీరు డీప్గా ఆలోచిస్తే మీకు అర్థం అవుద్ది లిటరల్గా. వాళ్ళకి అక్కడ సుమన్ శెట్టి అండ్ ఓకే, సుమన్ శెట్టి ఈజ్ గుడ్ ఫ్రెండ్ టు తనుజ. సుమ్ము
ఐ లవ్ యూ సుమ్ము సుమ్ము నువ్వు ఉంటే ఉంటే ఎంత బాగుంటుంది సార్ సుమ్ము సుమ్ము ఇవన్నీ అంటారు. కానీ బేసిక్ మెయిన్ అండర్లయింగ్ ఇష్యూ ఏంటంటే వాళ్ళకి సంజన విన్ అవ్వడం ఇష్టం లేదు. దే వాంట్ కమాండర్. వాళ్ళకి సంజన పోయి దే వాంటెడ్ సుమన్ యాజ్ అ కమాండర్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్ విషయం అయితే వాళ్ళకి సంజన అంటే ఇష్టం లేదు. అందుకే మీరు గేమ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు, ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నప్పుడు అందరూ సుమన్కే సపోర్ట్. సుమన్ సుమన్ నా కరెక్ట్గా ఈవెన్ సంచాలక్ కళ్యాణ్ కూడా సుమన్కే సపోర్ట్ చేశాడు లిటరల్గా. సుమన్నే లిటరల్గా సుమనన్న సూపర్, సుమనన్న సూపర్, సుమనన్న సూపర్, సుమనన్న బాగా నువ్వు కమాన్ సుమనన్న, కమాన్ సుమనన్న, అందరూ సుమన్కే సపోర్ట్ చేశారు. ఎవరు సంజనాకి సపోర్ట్ చేయలేదు. సంజనాకి సపోర్ట్ చేసింది ఎమాన్యుల్, కొన్ని చోట్ల డెమాన్ పవన్. డెమాన్ పవన్ కూడా సుమన్ శెట్టికే సపోర్ట్ చేస్తున్నాడు ఒక రకంగా. బట్ 50% అక్క సరిగ్గా వేయక్క, అక్క అలా కాదక్క, అలా ఇలా ఇలా వేయక అని చెప్పి ఇలా చెప్పాడు లిటరల్గాను. భరణి మరి నాకు ఎక్కువ అరుపులు వినబడలేదు, ఏమి నేను ఐ కాంట్ జడ్జ్. దివ్య, తనూజ, రితు వీళ్ళందరూ అయితే లిటరల్గా దే ఆర్ సపోర్టింగ్ ఫర్ సుమన్ శెట్టి. ఎవ్వరు సంజనాకు సపోర్ట్ చేయలేదు. దీని అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్. ఫస్ట్ దివ్య రీజన్ చెప్తా. దివ్య ఎందుకు సంజనాకు సపోర్ట్ చేయలేదు అంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ బాబు, నేను ఎపిసోడ్ చూసిన వాటివన్నీ బట్టి చెప్తున్నాను. నేను ఫ్యాక్ట్స్ ఇందులో ఫ్యాక్ట్స్ ఉండట్లేదు, ఫ్యాక్ట్స్ కాదు నాకు తెలియదు, బట్ నేను చూసిన ఎపిసోడ్స్ బట్టి చెప్తున్నా. దివ్యాకి సంజన అంటే ఎందుకు ఇష్టం లేదంటే, మీకు గుర్తే ఉండొచ్చు, ఐ థింక్ బర్నీ వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటా ఒక వీక్ నామినేషన్లో దివ్య నువ్వు నీ వల్లే బర్నీ వెళ్ళిపోయారు, నువ్వు రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల వెళ్ళిపోయారు, నువ్వు ఆయన ఆటని మజ్జిగ పులుసు చేస్తావు, నువ్వు ఆయన మొత్తం ఈ గంగపాలు చేస్తావు, నీ వల్ల ఆయన వెళ్ళిపోయాడు, నీ వల్లే వెళ్ళిపోయాడు అని చెప్పి బాగా రుద్దారు లిటరల్గాను. అప్పటికి దివ్య కౌంటర్ ఇచ్చింది, ఆయన చిన్నపిల్లోడా నేను చెప్తే వెళ్ళిపోవడానికి, లేకపోతే ఎందుకు వెళ్ళిపోతాడు, నేను చిన్నపిల్లోడా, ఇదేది అంది. సో అదో రకంగా బలంగా ఇంప్లాంట్ అయిపోయింది దివ్యాలో. సంజన నన్ను బ్లేమ్ చేస్తోంది ఫర్ బర్నీస్ ఎగ్జిట్ అని చెప్పేసి, నన్ను బ్లేమ్ అవుతున్నాను అని చెప్పేసి. అది దివ్య మెయిన్ రీజన్. నౌ కమింగ్ టు తనుజ. ఒక వీక్లో అంటే ఇది ఐ థింక్ 3-4 వీక్స్, అలేఖ్య, చిట్టి, రమ్య, పికిల్స్ వెళ్ళిపోయే వీక్ అనుకుంటాను. సంజన గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆవిడ జనరల్గా కొన్ని లూజ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటారు లిటరల్గాను, అది మనకు తెలిసిందే. ఒక స్టేట్మెంట్ అన్నారు, ఒక మాట అన్నారు. ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత తనూజ కళ్యాణ్ని పట్టించుకోవట్లేదు, నిఖిల్కి బాగా క్లోజ్ అయ్యి మాట్లాడుతోంది అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఈ విషయం నిఖిల్ వెళ్ళి చెప్పాడు తనూజకి. చెప్పంగానే మీకు బాగా గుర్తుండుంటే కిచెన్లో సంజన గారు కాఫీ ఏదో పెట్టుకుంటే ఈవిడ వచ్చేసింది, మిస్సెస్ సంజన గల్ రాణి, మైండ్ యువర్ లాంగ్వేజ్, మైండ్ యువర్ వర్డ్స్, ఇది అది అని చెప్పి పేల్చి పడేసింది. దాంతో ఆవిడ మనసులో కూడా ఒక రకమైన ద్వేషం ఉంది సంజనకి. యాక్చువల్గా ఇంత నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా అసలు అందరికీ సంజన నచ్చదు. ఓకే, డెమాన్ పవన్ అంటారా, డెమాన్ పవన్ 50-50 సపోర్ట్ చేశాడు ఒక కళ్యాణ్కి, బట్ 50-50 సపోర్ట్ చేశాడు సుమన్కి. డెమాన్ పవన్కి ఎందుకు సంజన కన్నా సుమన్ని ప్రిఫర్ చేస్తాడు అంటే, ఫస్ట్ వీక్ డెమాన్ క్యాప్టెన్ అయినప్పుడు సంజన గారు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నువ్వు అమ్మాయిని అయితే పట్టించుకుంటావు, మాలాంటి ఆంటీని లేడీస్ని, ఆంటీ అనలేదు, మాలాంటి పెద్ద లేడీస్ని పట్టించుకో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో సంజనకి అగేన్స్ట్గా అందరూ ఉన్నారు లిటరల్గా. బర్నీకి అయితే లిటరల్గా సంజన అంటేనే పడదు. ఓకే, దాని గురించి స్పెషల్గా చెప్పగలను. ఎమాన్యుల్ ఒక్కడే సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకు? బికాస్ ఆ బాండింగ్ ఉంది, మదర్ సన్ అనే బాండింగ్ ఉంది. దే ఆర్ ట్రూత్ఫుల్, వాళ్ళిద్దరు దే ఆర్ ట్రూత్ఫుల్ టు ఈచ్ అదర్. సో ఎమాన్యుల్ సపోర్ట్ చేస్తున్నాడు. గౌరవ్కి మళ్ళీ సంజన అంటే ఇష్టం ఉండదు. ఎందుకో చెప్పనా, నేను నామినేషన్ ఎగ్జాంపుల్, మీ గేమ్ బాగాలేదు, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీరు ఓవర్ యాక్షన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అన్నాడు. కాబట్టి గౌరవ్ కూడా ఆమె అంటే ఇష్టం లేదు. బట్ డిస్పైట్ ఆల్ దిస్ సంజన బాగా పర్ఫామ్ చేసింది అండ్ విన్ అయింది. దట్ వాజ్ రియలీ అప్రిషియబుల్. కానీ వీళ్ళే అనవసరంగా నెగిటివ్ అయిపోయారు లిటరల్గా. ఎవరు? దివ్య అండ్ తనూజ అనవసరంగా నోరు పారేసుకుని, అండ్ కళ్యాణ్ అనవసరంగా నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, రూల్స్ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నావు, అండ్ నువ్వు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేబీ కళ్యాణ్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో, అదైతే నేను ఒప్పుకుంటా, కళ్యాణ్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ కళ్యాణ్ కూడా అంత ఫోర్సీ చేసి ఉండడు. ఏంటి ఇద్దరు 6 పెట్టేస్తారు, ఒకడేమో పొట్టోడు, ఒకడేమో లేడీ, ఇద్దరు 6 పెట్టేస్తాడు ఆయన అనుకోలేదు. ఆయనే అనుకుని ఉంటాడు, ఒకడు 3 పెడతాడు, ఒకడు 5 పెడతాడు అని అనుకుని ఉంటారు. కానీ ఆయన 6 పెట్టేసేసరికి కళ్యాణే షాక్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే సంజన ఫస్ట్ 6 పెట్టేసింది కదా,
తర్వాత సుమన్ శెట్టి ఆరు పెట్టేసినప్పుడు కళ్యాణ్ రియాక్షన్ ఎక్సలెంట్ అన్నట్టుగా. అండ్ ఆయనే సందిగ్ధంలో పడిపోయాడు, కన్ఫ్యూజన్లో పడిపోయాడు, ఇప్పుడు ఏమి ఇవ్వాలరా బాబు అని పడిపోయాడు. బిగ్ బాస్ ఏమో కళ్యాణ్ అన్నప్పుడు మీరు కళ్యాణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, బిగ్ బాస్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆయనే లేచాడు. కానీ లేచి క్లియర్గా చెప్పాడు సంజన ఈజ్ ద విన్నర్ బికాజ్ ఆమె టవర్ స్ట్రైట్గా ఉంది, స్టేబుల్గా ఉంది, సాలిడ్గా ఉంది అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి కూడా ఒక అంటే కన్ఫ్యూజ్ అయ్యాడో మరి లేకపోతే మెనిపులేట్ చేద్దాం అనుకుంటున్నాడో, అలా నేను ఇమిటేట్ చేస్తాను, తప్పుగా అనుకోకండి. సంచాలక్ అలా కాదు, ఎవరు ఫస్ట్ వంకరగా ఉందో టింకర్గా ఉందో ఇలా కాదు, కానీ ఫస్ట్ ఎవరు పెట్టారో దాన్ని బట్టి ఇవ్వచ్చు కదా బాబు. సుమన్ శెట్టి అన్న నువ్వు ఫస్ట్ పెట్టలేదు, మేబీ వాళ్ళందరూ అరుస్తున్నప్పుడు నువ్వు కన్విన్స్ అయిపోయావు, కానీ నువ్వు ఫస్ట్ పెట్టలేదు. ఫస్ట్ పెట్టిన సంజన, దానికి ప్రూఫ్ ఇగో ఇదే లిటరల్గా. ఇక్కడ ఈ ఫోటో చూసుకోండి, ఇక 1 2 3 4 5 6th పైన ఉంది, నువ్వు ఇంకా 6th పెట్టడానికి వెళ్తున్నావు లిటరల్గాను. సో నువ్వు 6 పెట్టలేదు. అండ్ కళ్యాణ్ వచ్చేసి కరెక్టేషనే తీసుకున్నాడు, ఆల్దో హిస్ కమ్యూనికేషన్ వాజ్ అ లిటిల్ అన్క్లియర్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ టుక్ అ కరెక్ట్ డెసిషన్ అని నేనైతే చెప్తాను. అండ్ వీకెండ్లో నాకు తెలిసి మన హోస్ట్ గారు లిటరల్గా ఈ విషయంలో ఒక్కసారి వీడియో ప్లే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీజన్లో జనరల్గా అన్ని అలిగేషన్స్కి కరెక్ట్ రాంగ్ అని ప్రూవ్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది వీకెండ్లో అంటే త్రూ వీడియోసే. సో వీడియో ప్లీజ్ అంటే ఇక్కడ చూపించచ్చు, ఇదే ఫోటో చూపించండి బిగ్ బాస్, ఇదే ఫోటో చూపించండి లిటరల్గా ఫస్ట్ ఆరు పెట్టినవి. నాకు తెలిసి నేను 100 సార్లు చెప్తున్నాను, ఈ పెన్ను తీసుకుని నా చేతిలో గుచ్చి చెప్తున్నాను, ఇదే వీడియో ప్లే చేస్తారు, ఇదే ఫ్రేమ్ ప్లే చేస్తారు, అందరు షటప్ అయిపోతారు. తనుజ షటప్ అయిపోతుంది, దివ్య షటప్ అయిపోతుంది, అండ్ సుమన్ శెట్టి వైపు కెమెరా ఫోకస్ చేస్తారు, ఆయనేమో అన్నట్టుగా సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు తనుజాకి స్లైట్గా క్లాస్ పీకుతారు, మరి ఫెయిల్డ్ సంచాలక్ కన్నో ఇదన్నో చూసావా, ఇక్కడ మీకు అర్థమైందా అంటే ఐఎమ్ సారీ నాగ్ సార్, నేను అప్పుడు ఏమనుకున్నానంటే సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టాడేమో అని నేను అనుకున్నాను. ఇదే స్టేట్మెంట్ వస్తుంది లిటరల్గాను, చూడండి పక్కా చెప్తున్నాను, 100% వచ్చిన తర్వాత ఇదే వీడియోకి వచ్చి కింద కమెంట్ చేయండి, బ్రో నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అని మీరు అనాలి లిటరల్గా. సరే ఇదంతా నేను కొంచెం డప్పు కొట్టుకున్నాను, ఇదంతా పక్కన పెట్టేద్దాం. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత యూజువల్గానే మనోడు కొంచెం కుర్రోడు కొంచెం ఇమ్మెచ్యూర్డ్ కదా, కళ్యాణ్ బాగా అప్సెట్ అయిపోయాడు లిటరల్గా. అప్సెట్ అయిపోయి ఎన్నేసి మాట్లాడుతున్నారన్న, ఏం మాట్లాడుతున్నారు, ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి మనోడు బాహుబల్లో నాజర్ కొడతాడు, అవిటి వాడినన్నా ఈ ఒక్క చేయి చాలరా విక్కరించడానికి అని చెప్పి ఇలా కొడతాడు కదా, అలా వెళ్ళి మనోడు ఇలా కార్టన్స్ ఇలా పట్టని ఇట్లా కొట్టాడు లిటరల్గాను. అది నాకు చూస్తే మళ్ళీ బాహుబలిలో సీన్ గుర్తొచ్చింది. వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ఒక సినిమా రెఫరెన్స్ అనిపించింది నాకు. లైక్ ఇలా వెళ్ళి ఇలా పెట్టే కార్టన్స్ ఇట్లా కొట్టాడు, అప్పటికే మనోడు కొంచెం డల్ అయిపోయాడు, బయట కూర్చున్నాడు, లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ సుమన్ శెట్టి ఇక్కడ నచ్చాడు లిటరల్గా. అయిపోయింది కదా, మళ్ళీ ఇమిటేట్ చేస్తాను తప్పు అనుకోకనే, అయిపోయింది కదా మర్చిపోండి, అక్కడితో అది అయిపోయింది, దాన్ని లాగి సాగదీసి అన్నీ ఎందుకు, అయిపోయింది మర్చిపోండి. అట్లా కదన్నా అలా ఎలా నత్తారు మీరు ఎట్లాగాను ఫెయిల్ సంచాలకండి అట్లా నత్తారన్నా అంటే అట్లా కాదు కళ్యాణ్, నువ్వు అయిపోయింది మర్చిపోండి ఇదే అన్నాడు. ఓడిపోయిన నాకే ప్రాబ్లం లేదు, మీకెందుకు, అయిపోయింది మర్చిపోయినా అలా కాదు సుమన్ అలా అంటే అలాగ మరి అలా ఫెయిల్ సంచాలకి అని మాట్లాడనొచ్చా. సుమన్ కొంచెం వచ్చి కన్సోల్ చేశాడు, నాకు అది బాగా నచ్చింది వాళ్ళ ఎపిసోడ్లో లిటరల్గాను. ఇదంతా పక్కన పెడితే ఈ దివ్యాభరణి గోల్ ఏంట్రా బాబో లిటరల్గాను. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే వచ్చి తల పిసకమన్నారు లిటరల్గాను, అదే హెడ్ మసాజ్. అక్కడ ఏంటంటే భరణి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లాగ నేను ఇట్లా పనులు చేస్తానని చెప్పేసి. ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే మరి నాకేంట్రా తలకాయ నొప్పి, ఏడుస్తూ నవ్వలేక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అది కాకుండా దివ్య ఏంటంటే నువ్వు వీపానించు, మీరు ఎదురుగా నించోండి, ఇలా శాండ్విచ్ లాగా నాకు వచ్చి నెత్తి మీద మసాజ్ చేయండి, ఇవన్నీ కొంచెం చూడడానికి నాకైతే కామెడీ, ఫోర్స్డ్ కామెడీలా అనిపించింది, నాకైతే పెద్ద కామెడీ అనిపించలేదు. వాళ్ళు నవ్వుకున్నారు లిటరల్గా మొహాలు చూసి. సుమన్ శెట్టి ఇలా ఉంటే భరణి ఇలా ఉండి ఇక్కడ మసాజ్ చేయాలంట లిటరల్గాను, దానేమో అని నవ్వుకున్నారు, కానీ నాకైతే నవ్వేని రాలేదు. మీకు నవ్వు వచ్చింది అంటే నిజంగా కమెంట్ పెట్టండి. ఇలాంటప్పుడే అవినాష్, రోహిణి, టేస్టీ తేజ లాస్ట్ సీజన్లో కుమ్మోతలు పడేశారు.
లిటరల్గా వాళ్ళు లిటరల్గా కామెడీ వీళ్ళలో కామెడీ లేదు. దీస్ గైస్ ఆర్ నాట్ వర్త్ మేకింగ్ కామెడీ ఆర్ మేకింగ్ సమ్ కంటెంట్. అందుకే బిగ్ బాస్ కూడా చాలా ఇవాళ ఎపిసోడ్ చూస్తే మీకు చాలా రష్డ్గా అనిపిస్తుంది. బట్ ఆ కంటెంట్ ఏదో ట్రై చేశారు లిటరల్గా. అదంతా నా హెడ్ మసాజ్ అంతా దివ్య ట్రై చేసి నాకు అదంతా నచ్చలే. ఇదే దీనికి లింక్ ఏంటంటే లాస్ట్లో మన భరణి ఒక డైలాగ్ వేశాడు, పగా ప్రతీకారాలతో రగిలిపోతున్న మనుషుల మధ్యలో నలిగి మీ ఆట చూసిన తర్వాత నాకు ఉపశమనం కలిగించింది అని అన్నాడు లిటరల్గాను. దీనికి ఇంటెన్షన్ ఏంటంటే ఆ హెడ్ మసాజ్దే లిటరల్గాను. దానికి దివ్య ఏం కౌంటర్ ఇచ్చింది, మీరు ఇలాంటి చెత్త డైలాగులు వేయకండి, నేను ఏదో సరదాగా చేశాను, ఓకే, మీరు ఇలాంటివన్నీ చూసి పిచ్చి డైలాగులు వేయకండి, చెత్త డైలాగులు వేయకండి అని ఒక మాట అంది. మాట అనిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే మీరు నామినేషన్స్లోకి పెడతారు మీరు నన్ను ఇదండి. దానికి భరణి అంటే నువ్వు నామినేషన్స్ వరకు ఎందుకు వెళ్తున్నావు ప్రతిదానికి అంటే, మీరే తీసుకెళ్లారు కదా నన్ను నామినేషన్స్లోకి అని అంది. సరే ఇంక నుంచి నో మోర్ జోక్స్ ఇది అది అన్నారు, అక్కడితో అది అయిపోయింది. సో ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్లో ఇది ఒక హైలైట్ అయింది, నేను ఇందని చెప్పిన ఈ బాక్స్ టాస్క్. ఇది కాకుండా మెయిన్ హైలైట్ వచ్చేసి ఆ బుట్టలో బంతి టాస్క్ లిటరల్గాను. రితు కూడా కొన్ని చోట్ల బాగా మేనేజ్ చేసింది, కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే తనూజ, నేను ఇది క్లారిఫై చేశాను, తనూజ వచ్చేసి డెమాన్ పవన్ని నెట్టలేదు లిటరల్గాను. డెమాన్ పవనే తుళ్ళుతూ వెనకబడిపోయాడు లిటరల్గా. అంటే తను వచ్చి ఇలాగ బంతి వేయడానికి ఇలాగ తన నెత్తిమించి బంతి ఇలా వేయడానికి ట్రై చేసింది, ఆ వెనక్కి రెసిస్ట్ చేసుకుంటూ లైన్ దాటేసి వెళ్ళిపోయాడు లిటరల్గా డెమాన్ పవన్. ఈమె రితు వర్డిక్ట్ ఏంటి, నువ్వు తోసావు నూకే నెట్టేసే ఉంటుంది. నెట్టడం అంటే ఇలా నెట్టలేదు, కానీ తనుజ ఇలా నెట్టలేదు, బాల్ ఇలా వేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే బుట్ట వెనక ఉంటుంది, ఇలా వేయడానికి బాల్ ఇలా వేయడానికి ట్రై చేసింది. నువ్వు నెట్టావు అనేసరికి అది నెట్టావు అన్నా అది కరెక్ట్ కాదు. షీ డింట్ నెట్టిఫై లేదు లిటరల్గా. తను ఏంటంటే జస్ట్ బాల్ వేయడానికి ట్రై చేసింది, అదే చెప్పింది లిటరల్గా. నేను నెట్టేసి పడిపోయే వాడు అంత వీక్ బాడీ కాదు వాడు అని అంది. నాకు ఎక్కడ రితు విషయంలో నచ్చలేదు అంటే, ఫస్ట్ ఏం చెప్పింది, తక్కువ బాల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే మన మలయాళీ మనోహర్ నిఖిల్ దగ్గర ఉన్నాయి అని ఉంది. నిఖిల్ దగ్గర ఉన్నాయి, సో యు ఆర్ సేఫ్ అని అంది లిటరల్గా. యు ఆర్ సేఫ్ అనిన తర్వాత మనోడు కొంచెం చిల్ అయిపోయి ఓకే ఎంత గ్యాల పడిందో నేను సేఫ్ అయిపోయాను అని చెప్పి కూర్చున్నాడు లిటరల్గా. తర్వాత సంజన బుర్ర కొలకడం మొదలుపెట్టింది లిటరల్గా, బుర్ర కొరికేసింది లిటరల్గా. మీకు కావాల్సిన మనుషుల్ని సేవ్ చేసుకుంటున్నారు మీరు అని అంటే, అప్పటికి రితు బాగానే డిఫెండ్ చేసుకుంది. అవును, ఊర్లో వాళ్ళందరూ నాకే కావాలి, ఓకే, మీరైతే ఫస్ట్ మొత్తం బుట్టలో ఉన్న బాల్స్ అన్నీ దింపేశారు మీరు, అసలు అయితే మిమ్మల్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలంది. ఆ పాయింట్ చాలా కరెక్ట్. సంజన బుట్టలోకి లిటరల్గా నిఖిల్ అయితే దింపేశాడు లిటరల్గాను మొత్తం బాల్స్ అని. మీరు పెళ్ళిలో చూస్తే తలంబ్రాలు వేసుకునే బాల్స్ ఆడుతారు చూడు, అవి ఎన్ని బాల్స్ ఉంటాయి ఒక చేతిలో తీసుకుంటే ఎన్ని బాల్స్ వస్తాయి లిటరల్గా, చిన్నవన్నీ థర్మాకోల్ బాల్స్ వస్తాయి కదా, అట్లా నింపేశాడు లిటరల్గాను. ఈమెకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, వెల్క్రో ఉంటుంది కదా, వెల్క్రోని ఇలాగ ఆ స్ట్రాప్ ఉంటుంది కదా, అది ఊడిపోయింది. అది ఊడిపోయింగానే ఈమె మొత్తం వంపేసింది లిటరల్గాను, మొత్తం వంపేసింది లిటరల్గాను. అదే మళ్ళీ చెప్పే కదా, తలంబ్రాల్లో ఇలా వేసుకుంటారు కదా వధువు, ఇంకా దాని మీద నెత్తి మీద వేసినప్పుడు ఇలా రాలితే చూడు, అలా మొత్తం రాలిపోయి లిటరల్గాను. కాకపోతే ఇక్కడ రితు అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే రితు ఏంటంటే ఆ నూకేసాడు ఆ నెట్టేసాడు అనే ఇన్సిడెంట్ అక్కడ చూస్తూ ఉంది. సంజన కరెక్ట్గా తెలివిగా మొత్తం అంతా దింపేసింది లిటరల్గాను. సో ఇక్కడ రితు చేసిన ఇష్యూ రితు ఎక్కడ నాకు నచ్చలేదు అంటే, ఫస్ట్ ఏంటంటే అదే నిఖిల్ అని చెప్పిన తర్వాత సంజన ఫుల్ బుర్ర కొరికేస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి లిటరల్గాను ఓకే బిగ్ బాస్ చెప్పమన్నాడు బిగ్ బాస్ ఎవరు ఈ టాస్క్ విన్నర్ అంటే తనూజ అని చెప్పింది. ఇక్కడ యాక్చువల్గా అయితే నిఖిల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే, బికాస్ నిఖిల్ 2 సార్లు గ్రీన్ లైన్ దాటేశాడు అని చెప్పేసి కన్సిడర్ చేయలేదు. కానీ ఈ సంజన ఎప్పుడైతే బుర్ర కొరకడం మొదలుపెట్టిందో, నువ్వు సరిగ్గా చేయట్లేదు, సంచాలకుగా సరిగ్గా చేయట్లేదు, మీకు నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నావు, నువ్వు అతను 2 సార్లు వెళ్ళిపోయాడైనా నువ్వు అతన్ని డిస్క్వాలిఫై చేయలేదు, ఇది అదే చెప్పి బుర్ర కొరకడంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓకే నిఖిల్ నువ్వు నెక్స్ట్ రౌండ్ కూడా ఆడాలి, ఈ రౌండ్ ఎవరంటే సంజన తనుజ బిగ్ బాస్ అని ఉంది. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండుంటే
బాగుండేది. అండ్ నేను ఇక్కడ నిఖిల్ని కూడా బ్లేమ్ చేస్తా. నిఖిల్ ఏంటంటే నాది 2 కదా రితు, సారీ ఇమిటేషన్ చేస్తున్నా, ట్రై చేస్తున్నాను ఆయన వాయిస్లో. నాది 2 కదా రితు, నిన్న జ్ఞాన పరిందా, నా 2 కదా నీతు. లేదు ఇప్పుడు డెసిషన్ అడిగారు కదా అంటే, అలా ముందే చెప్పావు కదా రితు అంటే ఇట్లా అంది లిటరల్గా. అంటే కొంచెం ఈవెన్ ఆమె కూడా దాని దగ్గర ఆన్సర్ లేదు. ఇక్కడ మన మలయాళీ మనోహర్ కొంచెం గట్టిగా ఆర్గ్యుమెంట్ పెట్టుంటే ఓ మై గాడ్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో వచ్చేది లిటరల్గాను. అక్కడ ఆయన మిస్ అయ్యాడబ్బా. అబ్బబ్బబ్బా, మలయాళీ మనోహరి ఎన్న జ్ఞానపరిందో ఎంత చాట, నువ్వు నిజంగా మిస్ అయ్యావురా నాయన లిటరల్గా. ఇక్కడ కొంచెం గట్టిగా ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, ఫస్ట్ నన్నన్నావు, ఇప్పుడు ఆమె వచ్చి నీ బుర్ర కొరికేసింది, అన్ఫేర్ ఇన్ఫేర్ అని చెప్పేస్తే నువ్వు లిటరల్గా మాట మార్చేస్తున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు, అలా కుదరదు, నువ్వు ఫస్ట్ డెసిషన్ తీసుకుంది అదే పర్ఫెక్ట్, అదే కరెక్ట్ అవ్వాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టు డెసిషన్ మార్చితే ఎలాగా అని ఒక 4 ముక్కలు అనుంటే నిఖిల్ లిటరల్గాను ఓ మై గాడ్ ఆయన ఓటింగ్ పక్కా ఇంక్రీజ్ అయ్యేది. బట్ ఆయన జెంటిల్మెన్ నేచర్ అబ్బా, ఆయనది చాలా జెంటిల్మెన్ నేచరు, కామ్ గోయింగ్, అండ్ మోర్ ఓవర్ లోకల్ కాదు. అంటే ఈ భాష మాడతాడు, భాష తెలుగు బాగానే మాడతాడు ఇప్పుడు లిటరల్గా, అండ్ లోకల్ కాదు, అండ్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, హీ హ్యాస్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్. అండ్ నిన్న కళ్యాణ్ పాయింట్అవుట్ చేశాడు కదా, మీ కామ్ గోయింగ్ కామ్ కంపోజర్ నేచర్ ఏమో మీరు మింగిల్ అవ్వట్లేదు, సుమన్ శెట్టి కూడా అన్నాడు మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో మేబీ ఆ కారణంగా ఆర్గ్యూ చేయలేకపోయాడు. ఒకవేళ కానీ ఆర్గ్యూ చేసి నిఖిల్ గట్టిగా ఇచ్చుంటే వుడ్ హ్యావ్ బీన్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. నిఖిల్ ఓటింగ్ పెరిగేది, ఈ వీక్ సేవ్ అయిపోయాడని నేను అనుకుంటున్నాను లిటరల్గా. అంటే సేవ్ అయిపోయాడంటే పక్కా ఎలిమినేట్ ఈ వీక్ అవుతాడో నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా వీక్ అంతా ఉంది, నేను చెప్పలేను. బట్ బాగా కొంచెం గట్టిగా ఆర్గ్యూ చేస్తుంటే బాగుండేది. బట్ నిఖిల్ ఆ వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత నేను 2 కదా రితు, ముందే చెప్పావు కదా, మళ్ళీ ఎలాగా అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ బ్రో, ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నట్టు రితు రిప్లై ఇచ్చిన తర్వాత అన్నాడు. నెక్స్ట్ రౌండ్ ఆడాడు. ఆ సెకండ్ రౌండ్ వచ్చేసి డెమాన్ పవన్ అసలు ఈజ్ అ గుడ్ ప్లేయర్. లిటరల్గా ఆయన బాస్కెట్బాల్ స్కిల్స్ అని చూపించాడు. ఇలా ఎక్కి ఇలా బౌన్స్ చేసి బాస్కెట్బాల్ వేసాడు, ఇలా ఎగిరి లిటరల్గా ఆ బుట్టలో బంతులు పట్ట వేసాడు. ఆయన దాంట్లో ఎక్కువ వేయలేకపోయారు, ఒకటో వేసినట్టున్నారు, 1-2. సంజన ఏంటంటే ఆమె ప్రాబ్లం ఏంటంటే నేను అటాక్ చేయను, ఓకే, నా బుట్టలో ఎవరు పడకుండా చూసుకుంటా, ఐ విల్ నాట్ అటాక్ బట్ ఐ విల్ ట్రై టు డిఫెండ్ మై సెల్ఫ్ అన్న స్ట్రాటజీతో రన్ అయింది. అదే రితుకి నచ్చలేదు, అదే రితు ప్రాబ్లం ఏంటంటే మీరు ఆడట్లేదు అని చెప్పేసి. అది రితు, దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. సంచాలక్గా ఏంటి, నువ్వు గేమ్ కండక్ట్ చేయి, డిక్లేర్ చేయి, రిజల్ట్ కరెక్ట్గా డిక్లేర్ చేయి అంతే. బట్ ఆమె రితు అనవసరంగా మీరు గేమ్ ఆడట్లేదు, మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు, మీరు గేమ్ ఆడితే మీ దాంట్లో 7 ఉండవు అంటే, సంజన స్ట్రాటజీ ఏంటి, నేను అటాక్ చేయను, నేను ప్రొటెక్ట్ చేసుకుంటా, అది ఆమె స్ట్రాటజీ. బట్ అది ఈవెన్చువల్గా వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే సెకండ్ రౌండ్లో డెమాన్ పవన్ సేవ్ అయ్యాడు. థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి నిఖిల్ వర్సెస్ సంజన. నిఖిల్ లిటరల్గా ఆయనకి హైట్ అడ్వాంటేజ్, నిఖిల్ ఇంత ఉంటే సంజన ఆవిడ ముందు ఇంత ఉంది. ఎగిరి కొంచెం ఫిజికల్ అయిపోయింది, బట్ ఈ టాస్క్లో ఫిజికల్ అవ్వాలి, తప్పదు, ఆప్షన్ లేదు. ఎగిరి బంతులు గట్ట వేసాడు. సంజన బాగా ఫైట్ ఇచ్చింది, చాలా బాగా ఫైట్ ఇచ్చింది, చాలా రెసిస్ట్ చేసుకుంది. బట్ అట్ ది ఎండ్ నిఖిల్ విన్ అయ్యాడు. డిఫరెన్స్ కూడా ఐ థింక్ 1:3 రేషియోలో ఉంది. 8 ఏమో నిఖిల్ దాంట్లో సంజన వేస్తే, సంజన దాంట్లో నిఖిల్ అరౌండ్ 25-28 ఆ రేంజ్లో వేసాడు. సో లిటరల్గా బాగా చేశాడు, లిటరల్ బాగా ఆడింది సంజన. బట్ ఎనీవేస్ అక్కడ ఎవరు విన్ అయ్యారో అవన్నీ అనవసరం లిటరల్గా, ఎందుకంటే సంజన నెక్స్ట్ టాస్క్ ఈ టాస్క్ అయింది, ఈ టాస్క్లో సునాయాసంగా విన్ అయిపోయింది. సో షీ ఈజ్ వెల్ డిజర్వింగ్ టు బీ అ కమాండర్ లిటరల్గా. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్ అండ్ నాకు అనిపించిన ఒపీనియన్స్ అండ్ అనాలిసిస్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను డైలాగ్ టు డైలాగు స్క్రీన్ ప్లే అయితే చెప్పను, నాకు అనుకుంది నేను డిస్కషన్గా పెడతాను. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. నేను 150కి దగ్గరలో ఉన్నాను. ఇంకా బిగ్ బాస్ అంతా మహా అయితే ఒక 50-45 రోజులు ఉంటుంది, తర్వాత ఎవరి దారిని వారు వెళ్ళిపోతాం కాబట్టి అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకైతే ఇవాళ ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ వాజ్ గుడ్, ఫన్ అండ్ హెల్దీ ఎపిసోడ్. కాకపోతే అదే మళ్ళీ చెప్తున్నా కదా, ఆ కింగ్, ఆ ప్రజలు, ఆ కమాండర్స్ ఏదో ఎంటర్టైన్మెంట్ ట్రై చేశారు కానీ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బికాస్ దీస్ కంటెస్టెంట్స్ ఆర్ నాట్ దట్ క్యాలిబర్. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఆ లెవెల్ కంటెస్టెంట్స్ వీళ్ళు కాదు, వీళ్ళతో ఎంటర్టైన్మెంట్ రాదు. ఎమాన్యుల్ ఒక్కడే ఎంతకన్నా భుజాన మోస్తాడు ఎంటర్టైన్మెంట్, మిగతా వాళ్ళు సపోర్ట్ ఉండాలి. సో మిగతా వాళ్ళు అంత కాదు. బర్నీ ఈజ్ నాట్ దట్ టైప్,
సంజన కాదు, ఈ వైల్డ్ కార్డ్స్లో అందరూ మబ్బు మొహాలే. మబ్బు మొహాలు అంటే వాళ్ళంత ఫోకస్, వాళ్ళంతా మేము ఎప్పుడు సర్వైవ్ అవుతాం అన్నట్టు ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు. సో ఎంటర్టైన్మెంట్లు, కామెడీ టాస్క్లు వీళ్ళ వల్ల వర్కౌట్ అవ్వవు. ఇఫ్ మీకు బాగా గుర్తుండుంటే ఆ పానీపూరి టాస్క్ సంజన మాస్ మాధురి వర్సెస్ సంజన పెట్టారు కదా, అది కూడా ఫ్లాప్ ఎందుకు అయిపోయింది? బికాస్ ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఈ ఈ ఈ కంటెస్టెంట్స్తో ఇలాంటి కామెడీ టాస్క్లు పెట్టకుండా కొంచెం ఫిజికల్ టాస్క్లు అలాంటివి పెడితే బాగుంటుంది. ఇవాళ టాస్క్ అయితే బాగున్నాయి. మరి చూద్దాం, రేపు టాస్క్ ఉంది బిట్వీన్ గౌరవ్ అండ్ బర్నీ వర్సెస్ డెమాన్ పవన్ అండ్ నిఖిల్ వర్సెస్ భరణి అండ్ గౌరవ్. అది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒక బ్రిడ్జ్ మీద, అంటే నేను ఇది చూశాను, వాట్ యూ సే ప్రోమో, బ్రిడ్జ్ మీద బ్రిక్స్లా స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి, కింద పడిపోకుండా. చూడాలి మరి ఏమవుతుందో ఏంటో. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ లైక్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వెన్స్డే, స్టే హెల్దీ అండ్ సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్, బాయ్.